మీకు తెలుసా మన అమ్మ వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి చెప్పే మాటల వెనక ఒక సీక్రెట్ సైన్స్ ఉందని? నాకు తెలీదమ్మా. అసలు ఆ మాటలేంటి, ఆ మాటల వెనుకున్న సీక్రెట్ సైన్స్ ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తా. అంతకంటే ముందు మన అకౌంట్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎండ్ వరకు చూడండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారు కదా, కానీ నిజానికి అది అలా కాదు. పూర్వకాలంలో రాత్రిపూట ఎడ్ల బండ్లు తిరిగేవి. అప్పుడు ఆ ఎడ్ల బండికి పిల్లి ఎదురొచ్చిందంటే దాని కళ్ళు చీకట్లో మెరుస్తాయి కాబట్టి అది చూసి ఎద్దులు ఏదో పెద్ద జంతువు వాటి మీదకి వస్తుందనుకొని భయపడి అటు ఇటు పరిగెత్తేవి. అంతేకాని పిల్లి ఎదురొస్తే దరిద్రం అని కాదు. నెక్స్ట్ ఇది రాత్రిపూట ఇల్లు ఊడవకూడదు అంటారు కదా, ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే రాత్రిపూట చీపిరితో ఇల్లు ఊడ్చిన తర్వాత ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి గాల్లో అలానే ఉంటాయి. అవి మనం పడుకొని ఊపిరి పీల్చుకునేటప్పుడు లోపలికి వెళ్తాయని రాత్రిపూట చీపిరితో ఊడకూడదు అంటారు. నెక్స్ట్ ఇది రాత్రిపూట నెయిల్స్ కట్ చేయకూడదు అంటారు కదా, ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే పూర్వకాలంలో లైట్ లేదు కాబట్టి కట్ చేసిన నెయిల్స్ ఫుడ్ లోకి వెళ్లే అవకాశం ఉందని రాత్రిపూట నెయిల్స్ కట్ చేయకూడదు అంటారు. నెక్స్ట్ ఇది ఇంటి బయట నిమ్మకాయలు మిరపకాయలు కడతారు కదా, సారీ మిరపకాయలు ఉన్నాయి ప్రస్తుతానికి, నిమ్మకాయ లేదు, సరే ఓకే, కడతారు కదా, ఎందుకో మీకు తెలుసా? మీరు అనుకున్నట్టు ఇదేమి దయ్యాలు పోవడానికి కట్టరు, దీనికి వేరే మ్యాటర్ ఉంది, చెప్తా వినండి. పూర్వకాలంలో ఇంట్లోకి ఇన్సెక్ట్స్ రాకుండా ఉండడానికి ఇలా కడతారు, అదే పురుగులు రాకుండా ఉండడానికి ఇలా నిమ్మకాయల్ని మిరపకాయల్ని కడతారు, అంతేగాని దయ్యాలు రాకుండా ఉండడానికి కాదు. మనం చిన్నప్పుడు నెయ్యి దీపాలు యూజ్ చేసే వాళ్ళం కదా, సారీ ఇది నెయ్యి దీపం కాదు ఎలక్ట్రిక్ దీపం, బట్ నెయ్యి దీపాలు యూజ్ చేసే వాళ్ళం కదా, ఎందుకో మీకు తెలుసా? నెయ్యి దీపాలు యూజ్ చేయడం వల్ల మన ఇంట్లో ఉండే బ్యాక్టీరియా 94% వరకు క్లీన్ అవుతుంది. అందుకే ఏది గుడ్డిగా నమ్మకండి, ఫస్ట్ దాని వెనకున్న రీజన్ ఏంటో తెలుసుకోండి, అప్పుడు నమ్మాలా వద్దా అన్నది మీరే డిసైడ్ అవ్వండి. అండ్ ఫైనల్లీ ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం బిగులు, సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్యం.